పార్టీ ఆఫీస్కి వచ్చి కూర్చొని సంతకాలు పెట్టిన రోజులు ఉన్నాయి పూర్వం. పార్టీ లోపల ఆఫీసులు ఉంటాయి కదా అసెంబ్లీలో, సంతకాలు పెట్టి ఇంకో రోజులు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు అది కుదరదు, లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది. అంటే వీళ్ళు అనేది అదే అన్నారు, వచ్చి నిజంగానే సంతకం పెట్టి వెళ్ళిపోతే అటెండెన్స్ ఉన్నట్టే కదా అని అంటున్నారు. నిజంగా అంటే హౌస్లోకి రావట్లేదు, రాకుండా వెళ్ళిపోతున్నారని చాలా జరిగాయి. ఆఫీస్కి రావడం, సంతకం పెట్టడం, వెళ్ళిపోవడం. వాళ్ళ ఆఫీస్ పార్టీ ఆఫీస్ ఉంటుంది కదా లోపల. అది కాదు నేను ఏంటంటే నువ్వు వచ్చినప్పుడు సంతకం పెట్టి అసెంబ్లీలో రా. కొత్త 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 అసెంబ్లీలో అన్నీ పెడుతున్నాం సార్, లేటెస్ట్ టెక్నాలజీ అని తీసుకొస్తాను కొత్త అసెంబ్లీ. ఆ తర్వాత అసెంబ్లీ 12 రోజులే జరిగిందా? చంద్రబాబు నాయుడు గారు గౌరవ సభకు వస్తానని చెప్పి వెళ్ళిపోయాక 12 రోజుల పాటే జరిగినాయి సమావేశాలు. 60 రోజులు జరగాలి. 60 రోజులు రాకుండా ఉంటే అంటే ఇక్కడ క్లారిటీ ఇవ్వాలి మీకు. అంటే మీకు తెలియదు కాదు, మీ అందరికీ అనుభవం వ్యక్తులు ఉన్నారు ఇక్కడ అందరూ కూడా. అసెంబ్లీ రన్ అయిన రోజులు రావాలండి, 60 రోజులు. మధ్యలో 11 రోజులు జరగవచ్చు, 15 రోజులు జరగవచ్చు, ఎమర్జెన్సీ జరగవచ్చు. అన్నీ కౌంట్ చేస్తే 60 days రన్నింగ్ డే, రన్నింగ్ టైం, రన్నింగ్ డేస్. సెషన్ ఆన్లో ఉన్నప్పుడు సాటర్డే సండేస్ ఆల్సో విల్ బి కౌంటెడ్. కంటిన్యూస్ సెషన్ ఉన్నప్పుడు. ఇది గౌరవ సభ అని చెప్పి స్పష్టంగా చెప్తున్నామమ్మా. అటువంటి జరగండి, ఎందుకు సంస్కారవంతులు సంస్కారం ఉన్నవాళ్ళు ఎవరు అలా చేయరు కదా. ఎందుకు ఊహించుకుంటున్నావు నువ్వు చేసే కాబట్టి ఆడు చేస్తాను ఊహించుకున్నావా? సమయం ఎవరికి ఇస్తావండి? ఒక ఎమ్మెల్యేకి ఇచ్చిన సమయం నీకు వస్తుంది. పార్టీ లీడర్ అంటే ఒప్పుకుంటాం, ప్రతిపక్ష నాయకుడు ఎలాగ ఒప్పుకుంటామండి? చట్టం ఒప్పుకోదు కదా. మనం చేస్తాం. నేను చట్టం మార్చలేను కదా, రూల్స్ మార్చలేను కదా. ఏ చట్టం ఉందో ఆ చట్ట ప్రకారంగా నేను నడాలంతే. అదైతే రాజ్యాంగంలో అంటే మన చంద్రబాబు గారితో నేను మాట్లాడినప్పుడు పాట్నా నుంచి ఇద్దరు వచ్చిన తర్వాత పాట్నా మాట్లాడాము సార్, మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపు బడ్జెట్ సెషన్స్ కూడా మినిమం 25 days 30 days అని జరగాలని చెప్పాను. మరి సంవత్సరం మొత్తం మీద 75 రోజులు అంటున్నాను నాకు. బడ్జెట్ సమావేశాలు మినిమం 25 days 30 days. 25 days ఉండొచ్చు బహుశా. అది కూడా క్లారిటీ ఇస్తాను అనుకుంటున్నాను, ఎక్స్పెక్ట్ చేశాను నేను. ఆ రోజు నన్ను ముఖ్య అతిథిగా పిలిచారమ్మా, టూరిజం మీటింగ్ అది. మంత్రి గారు అందరూ ముఖ్య నాయకులు అందరూ వచ్చారు. వెళ్తే నన్ను కూడా మాట్లాడమన్నారు. విశాఖపట్నం మీద నాకు పూర్తిగా అక్కడే పుట్టినవాడిని నాకు తెలుసు కాబట్టి టూరిజం డెవలప్ అవ్వాలంటే ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి నాకు 43 సంవత్సరాలు బట్టి నేను చూస్తున్నాను కాబట్టి దాని గురించి కొన్ని స్పీచ్ ఇవ్వడం జరిగింది. సరే ప్రజాస్వామ్య దేశం మనది, ఎవరైనా ఎవరిష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను చెప్పలేను. కానీ టూరిజం ఇన్వెస్ట్మెంట్స్ మీటింగ్, ఇన్వెస్టర్లని ఆహ్వానిస్తున్నారు మీటింగ్కి. ఓకే వస్తున్నారు, వచ్చిన వాళ్ళు పెట్టుబడులు పెడతారు, లక్షల మీద పెడతారు, కోట్ల మీద పెడతారు ఇన్వెస్ట్మెంట్లు. మీరు ఆంధ్ర రాష్ట్రంలో నాకున్న అనుభవం ఏంటి, ఇన్వెస్టర్స్ వచ్చి అప్లికేషన్ పెడితే 1 year వరకు మీకు పర్మిషన్ ఇవ్వట్లే. ఎందుకు ఇవ్వాలి? 1 year ఎందుకు కావాలి మీకు? అప్లికేషన్ వచ్చిన వెంటనే పరిశీలించండి. విత్ ఇన్ 10 days 1 month ఎస్ ఆర్ నో చెప్పండి వాళ్ళకి. కోట్ల మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళని అన్ని రోజులు తిప్పడం పద్ధతి కాదు.